శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. కళ్యాణినం, నా దగ్గర ఓ మంచి గుర్రం ఉంది, అది బహుభంగిమల తిరుగుతుంది, 2 కాళ్ళు ఎత్తుతుంది, దూకుతుంది, పరిగెడుతుంది, రౌతి ఎలా కోరుకున్నాడో అలా వెడుతుంది. సరసచిత్ర గతిం సవేగం, మంచి వేగంగా వెడుతుంది. దాని వేగం ఇంకా చెప్పడానికి సాధ్యం కాదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. సర్వేంగితజ్ఞ, అందరి యొక్క మనసుని తెలుసుకుంటుంది. కన్నులకి మూసేసి ఇలా డొప్పలు కట్టేసినా అది అన్నీ తెలుసుకుంటుంది. సర్వేంగితజ్ఞమనఘం, అది మంచి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉంటుంది, నిర్దుష్టమైన బుద్ధితో ఉంటుంది. అనఘం ధ్రువలక్షణాఢ్యం, దానికి సుడులు అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి, అంత మంచి గుర్రం. ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్మరారే, స్మరారే అంటే స్మరణలు చేసేది మనస్సు. మనసిజ అని మన్మధుడికి పేరు. మన్మధుడిని చంపినవాడు పరమశివుడు ముర. అందుకని స్మరారే, ఓ శివ నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. ఏమిటా గుర్రం? చేతస్తురంగ, నా మనస్సన్న గుర్రం. ఈ మనసన్న గుర్రం ఉందే, ఇది అస్తమానం ఎటో పోతుంటుంది వేగంగా. అందువల్ల పూజ చేద్దామంటే అక్కడ ఉండదు, ఎక్కడికో పోతుంది. ఓ రామాయణం చదువుదామంటే ఇలా చదువుతుంటుంది, కళ్ళు చదివేస్తుంటే ఇది ఎక్కడికో పోతుంది. కాబట్టి ఇది ఎంత వేగంగా వెళ్ళిపోతుందో అలాగని దీన్ని కానీ సరిగ్గా దిద్దుకోవడం వచ్చిందా, నువ్వు ఎక్కడో కూర్చున్నా రామాయణమే గుర్తు తెచ్చుకుంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది దానికి ఉన్న చమత్కారం. మీరు పట్టుకున్నారో లేదో, దాన్ని మీరు రౌతుని బట్టి గుర్రం, మీరు దాన్ని సక్రమంగా వాడుకోవడం వచ్చిందనుకోండి, మీరు వెళ్ళి రైతు బజారులో కూరలు కొంటున్నా సరే, మీరు ఆ కూరలు ఆకుకూరలు చూస్తుంటే కావ్యకంఠ గణపతి ముని చేసినటువంటి ఉమాసహస్రం జ్ఞాపకానికి వస్తుంది. మీరు అలా వచ్చేస్తూ పెద్ద చెట్టు కనబడితే నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో అని రుద్రాధ్యాయం గుర్తొస్తుంది. ఎవరో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, ఆడుకుంటుంటే క్రీడాచ మే మోదచ్చ మే జనిష్య మే జనిష్యమానంచ మే సూక్తంచ మే సుకృతంచ మే అని పిల్లల ఆటలలో ఉన్న ఆనందం అంతా రుద్రాధ్యాయంగా వేదపరంగా జ్ఞాపకానికి వస్తుంది. ఇంతలో మెరుపు మెరిసింది. ఆ మెరుపులో లక్ష్మీదేవి గుర్తొస్తుంది. సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమేఘం, నీలతో జదమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణులు ఇలా కనపడతారనమాట అని వేదం గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళింది రైతు బజారికి, వస్తున్నది ఇంటికి, నీ మనసంతా ఈశ్వర దర్శనమే చేస్తావు. ఇందాక రామాయణం చదువుకుందాం అనుకుంటే ఎక్కడికో పోయింది, ఇప్పుడు రైతు బజారు కడితే రామాయణమే పట్టుకుంటాం. ఒకసారి లొంగిందా దానంత గొప్పది లేదు, అది లొంగలేదా రౌతుని కింద పారేస్తుంది. లొంగ తీసుకోవడం అభ్యాసంలో. అందుకే అభ్యాసయోగేనతతో మామిచ్చాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసం ప్రారంభించు, రోజు గుడికెళ్ళు, రోజు ప్రదక్షిణాలు చేయి, రోజు రామాయణంలో సర్గ చదువు. మెల్లిమెల్లిగా దానికి ఉన్న లక్షణం ఏంటంటే ముందు వద్దంటుంది, కానీ 4 రోజులు పోయిన తర్వాత అదే గుర్తు చేస్తుంది. రామాయణం ఒకటి చదవాలి కదా మనం, ఇది ఒకటి పెట్టావుగా అంటుంది. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఒరే ఏమో అనుకున్నాం కానీ చాలా గొప్పగా వర్ణించారు, దీని తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి, చాలా చెట్లు అలా ఉంటాయా, అడవి అలా ఉంటుందా, చాలా బాగుంది ఏవో అనుకున్నాను కానీ రామాయణం ఒకసారి నువ్వు విను అని ఓ సర్గ చదివి వినిపించడం మొదలెట్టాడు. క్రమంగా ఓ 4 ఏళ్ళు పోయాక రామాయణం ప్రాణం అయిపోయింది. అప్రీతితో మొదలుపెట్టి ప్రీతికి తిరుగుతుంది, అది ఒకలా ఉండదు ఎప్పుడు. అందుకే అది మాట వినకపోతే ఎవరికి చెప్పాలి అంటే భగవంతుడికే చెప్పాలి, శరణాగతి.